హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. డైలీ రైస్ తినే బదులు ఒక వారంలో ఒక్క రోజైనా ఇలా చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మంచిగా కర్రీ అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చట్నీస్ అలాగే పచ్చళ్ళు ఇవి కాకుండా ఇలాగా కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఆలు అలాగే క్యాప్సికమ్ కర్రీ అయితే చేశానండి. నేను ఈజీ పద్ధతిలో చెప్పేస్తాను, చాలా ఫాస్ట్గా చెప్తాను. రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇందులో ఎటువంటి మసాలాలు కూడా వాడలేదండి. నేనైతే రెసిపీ ఫాస్ట్గా చెప్పేస్తాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో పల్లీలు వేసుకొని అది పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి టమాటా కూడా బాగా వేగిన తర్వాత అవి మిక్సీలో వేసుకొని అవి చల్లారేదాకా ఉంచుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం బంగాళదుంపలు వేసుకోవాలండి. అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకొని అలాగే అది కొంచెం బాగా కడిగి ఒక కొంచెం గ్లాస్ నీళ్ళు పోసుకొని అందులోనే కొంచెం కారం కూడా వేసుకొని లాస్ట్లో గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.